హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తమిళనాడు స్టైల్ బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ బెండకాయ కర్రీలో చింతపండు లేకుండా ఓన్లీ టమాటా పండ్లతో ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా బెండకాయల్ని వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బెండకాయల్ని నీట్గా కట్ చేసుకొని ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులో పురుగులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక కడాయిలో బెండకాయల్ని ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత దీన్ని ప్లేట్లో వేసి పక్కకు తీసుకోవాలి. ఈ బెండకాయ కర్రీ రెడీ చేయడానికి స్పెషల్గా మనం ఒక పేస్ట్ రెడీ చేయాలి. ఆ పేస్ట్ కావాల్సిన పదార్థాలు కరివేపాకు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, 2 ఆనియన్, ఎర్రగడ్డలు. ఈ పేస్ట్ రెడీ చేయడానికి మనం కడాయిలో ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో పక్కకు తీసుకుపెట్టాలి. పక్కకు తీసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇది మనం మిక్సీలో వేసుకోవాలి. 3 పెద్ద టమాటా పండ్లను తీసుకొని ఇలా కట్ చేసుకొని మనం మిక్సీలో పేస్ట్గా చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్ని మొత్తం మిక్సీలో జార్లో వేసి ఇలా కొంచెం మెత్తగా మిక్సీలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్సీలో నూరు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఇందులో ఆవాలు, తర్వాత ఆనియన్ 2 పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ని కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకొని అందులో కొంచెం కరివేపాకు, ఇందులో కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఇది టమాటో పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇందులో కొంచెం పసుపు అనేది వేయాలి. ఆ తర్వాత ఇది మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా పొడి. తమిళనాడు స్టైల్లో ఇది ఇంట్లోనే రెడీ చేసుకునేది. ఇందులో కారం సరిపోయేటట్టు వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం బెండకాయల్ని ఫ్రై చేసుకున్న దాన్ని వేయాలి. ఇలా వేసిన దాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలకు బాగా కారం తగిలేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం నూరి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దాని తగ్గట్టు కొంచెం వాటర్ అనేది వేయాలి. ఇలా వాటర్ వేసాక ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. ఈ బెండకాయ కర్రీకి తగిలేటట్టుగా కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఈ బెండకాయ కర్రీని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇది ఉడికిందో లేదా అనేది చూసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందో లేదని తర్వాత చెక్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత దీని మీద మనము కొత్తిమీర అనేది వేయాలి. ఎంతో టేస్ట్ అయిన తమిళనాడు స్టైల్ బెండకాయ కర్రీ రెడీ. ఈ బెండకాయ కర్రీకి సైడీస్ అప్పలం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో బెండకాయ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ మరో మంచి వంటక వీడియోలో కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రమ్ తస్లీం.